హాయ్ హలో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పెసరట్టు ఉప్మా. పెసరట్టు ఉప్మా ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ముందు పెసలు నానబెట్టుకోండి. మీకు నైట్ కావాలి అనుకుంటే మార్నింగ్ లెగ్గానే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకి మార్నింగ్ కావాలి అనుకుంటే ముందు నైట్ నుంచే మనం నానబెట్టుకోవాలి. మేము మార్నింగ్ నుంచి నానబెట్టుకున్నాము కాబట్టి ఇప్పుడు ఆ వాటర్ అంతా కిందకి తీసుకొని గ్రైండర్లో వేసుకొని బాగా రుబ్బుకోవాలి. మధ్యలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అది రుబ్బుకుంటే సరిపోతుంది. పెసరట్టు ఉప్మా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకని ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా అయిపోతుంది. అందుకని అందరూ ఇంట్లో ట్రై చేయండి. పెసలన్నీ వేసుకొని గ్రైండర్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అలా బ్యాటర్ అంతా కరెక్ట్ స్టేజ్ వచ్చినంత వరకు అది అలా తిరుగుతూనే ఉంటుంది. అంతవరకు రుబ్బుకోవాలి. చూడండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడు గ్రైండర్ మూత తీసి ఆ రాయిలకి మొత్తం అంతా కూడా ఒక గిన్నెలోకి వేసి ఉంచాలి. అదంతా ఒక మంచి గిన్నెలోకి వేసుకునేట్టుగా ఈలోపు పలుకులు అనేవి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటి తొక్కలు తీసుకోవాలి. డీప్ ఫ్రై చేసినప్పుడు ఒక పచ్చిమిరపకాయ కూడా ఒకటి వేసుకొని దాంతోపాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం రుబ్బుకున్న రుబ్బులోని కొంచెం వరిపిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈలోపు ఉప్మాకి పోపు వేసుకోవాలి. ఉప్మాకి పోపు వేయాలంటే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వేపించనపప్పు, జీలకర్ర అవన్నీ వేసుకొని ఉప్మాకి ముందు పోపు వేసుకోవాలి. ఈలోపు పక్కన ఉప్మా కూడా ఎక్కువ ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ పోపు కూడా బాగా ఇదైన తర్వాత వాటర్ వేసుకొని మరగనివ్వాలి. ఈలోపు పెసరట్టులోని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, లోపు ఇది మరిగిపోయింది. అందులోని ఉప్మా వేసుకొని రెడీ చేసుకోవడమే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చట్నీకి అన్నీ వేసుకొని చట్నీకి సాల్ట్ అవన్నీ వేసుకొని నీట్గా చేసేసుకోవాలి. ఈలోపు పెసరట్టు వేసుకోవాలి. పెసరట్టు వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. చూడండి, అలా చేసుకోవాలి. ఈజీ. మనం పలుకులు పచ్చిమిరపకాయ వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇందులోని కొంచెం ఉప్మా వేసుకొని క్లోజ్ చేసేసుకుంటే అంతే పెసరట్టు